వీళ్ళ కోసమే ఎదురు చూస్తోంది సుందర్ తల్లి మీనాక్షి. త్రిపుర కారు దిగుతూనే ఆవిడ మందహాస వదనంతో చేయి పట్టి తీసుకుపోయింది ఇంట్లోకి. శ్రీమంతులు కాబట్టి ఇల్లు, ఇంట్లోని వస్తువులు చాలా ఖరీదుగా కళాత్మకంగా ఉన్నాయి. ఆవిడ హాల్లో కూర్చోబెట్టకుండా హాల్ దాటించి వీణ ఉన్న గదిలోకి తీసుకువెళ్లి వీణ ముందు కూర్చోబెట్టింది. ముందు పాడాలి, పాడాకే మన మాటలు. వస్తుంటే కారులోనే చెప్పాడు సుందర్. మీకొచ్చిన పాటలన్నీ పాడేయాలి వాళ్ళ మా ఇంట్లో. మీరు బాగా పాడారని చెప్పినప్పటి నుండి మిమ్మల్ని తీసుకురమ్మని ఒక్కటే పోరు పెడుతోంది మా అమ్మ. ఆవిడకు సంగీతం అంటే అంత ప్రాణం. నేను కొడుకునైతే సంగీతం ఆవిడ కూతురు. మీకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉందని మీ అబ్బాయి చెప్పాడు. నాకొచ్చిన కీర్తనలు ఓ 50 కంటే ఎక్కువ ఉండవు. అవే మర్చిపోకుండా సాధన చేసుకుంటూ ఉంటాను. అక్కడ మా నాన్నగారు చెప్పేవారు. మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు. అక్కడే ఉంటే నేను కూడా కీర్తనలు నేర్చుకునేదాన్ని. ఇక్కడ సంగీతం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారే. మా వారికి సంగీతం అంటే ఆసక్తి లేదు, త్రిపుర మ్లానవదనంతో చెప్పింది. రాక్ అండ్ రోల్ పాటలంటే ఆయనకి ఇష్టం, సినిమా పాటలంటే ఇష్టం. నేను అచ్చు దొరసానినైపోయి అచ్చం ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆయన తాపత్రయం. చూస్తున్నాడు, ఎప్పుడో నా జుట్టు కత్తిరించి క్రాఫ్ పెట్టిస్తాడు. ఇంట్లో ఉన్న మణిని గుర్తించలేని వాడన్నమాట. నీ కట్టుబొట్టు చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది. కాటుక మోటు, కుంకుమ మోటు, జడ పూర్తిగా అల్లుకోవటం మోటు. ఇలాంటి రూపం చూడటం ఎంత అరుదుగానూ సంభవిస్తుంది. మా సుందర్ గురించి చెప్పిన దానికంటే అందంగా ఉన్నావు. నేను కోడల్ని తెచ్చుకుంటే నీలాంటి అమ్మాయినే వెతికి తెచ్చుకుంటాను. తన అందం గురించి ఊరించి చెప్పారా సుందర్? త్రిపుర చెంపలు అప్రయత్నంగా ఎర్రబడిపోయాయి. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే కూర్చుని మీ పాటలు వింటాను అభ్యంతరగా అన్నాడు సుందర్. నాకొచ్చింది చాలా కొంచెమే. మీకు సంగీతం వచ్చని విన్నాను. మీ ముందు పాడాలంటే నాకు భయం వేస్తుంది, తప్పులు దొల్లిపోతాయేమోనని. మరీ అంత పండితురాలనేం కాదు, భయపడకుండా పాడు. కీర్తన వెనుక కీర్తన 5 కీర్తనలు పాడింది త్రిపుర. శ్రోతల హృదయాలు పరవశంతో నిండిపోయాయి. మీ గళంలో గొప్ప సుధ ఉంది అమ్మాయి. ఆదరణ లభిస్తే నువ్వు ఇంకా ఎంత బాగా రాణిస్తావో. మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను నీకు సంగీతం చెప్పడానికి మాస్టర్ని పెట్టమని. నా చేత ఇన్ని పాటలు పాడించారు, మీరు పాడరా పిండి గారు? ఎందుకు పాడనమ్మా, కానీ నువ్వు మరోసారి రావాలి మా ఇంటికి, అప్పుడు తప్పకుండా పాడతాను. ఇవాళంతా నీ గాన మాధుర్యాన్ని మా హృదయాల్లో ముద్రించుకొని ఆవిడ చిరునవ్వుతో అంది. మీకు సితారు వచ్చినని అన్నారు ఆ రోజు, ఒకసారి పాడరా? సుందర్ కేసి తిరిగి అడిగింది త్రిపుర. మీ అత్తగారు చీకటి పడక ముందే దిగబెట్టమన్నారు. మీరు అనుమతి ఇచ్చేట్టయితే మరోసారి తీసుకువస్తాను ఇక్కడికి మిమ్మల్ని, అప్పుడు నా సితార. అతడి మాటలు మృదువుగా, చూపులు ఆరాధిస్తున్నట్లుగా ఉన్నాయి. ఒక మృదు హృదయుడు, కళాకారుడు. ఎంత కోమలంగా, అందంగా ఉంటుంది అతడి రూపం. పురుషత్వం కంటే కోమలత్వమే అధిక పాలతడిలో. మల్లికి అతడికి హస్తిమ శకాంతం తేడా ఉంటుంది రూపంలో, గుణంలో. మల్లి దృఢంగా పురుషత్వమూర్తి భవించి కనిపిస్తాడు. అతడి గుబురు మీసాలు అతడి పురుషత్వానికి నిండుదనం తీస్తాయి. మాట కరుకు, మనస్సు కరుకు. సుందర్ సన్నగా, పొడుగ్గా ఉంటాడు. మనిషిని చూడగానే మృదు స్వభావ్యం తెలిసిపోతుంది. కొంచెం పరిచయం చేసుకుని చూస్తే ఆ సంగతి నిజమని తెలిసిపోతుంది. మీనాక్షి పలహారం తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది. 5 ఏళ్ల క్రితం చూశాను మిమ్మల్ని. అందరూ చిన్నపిల్ల అని నోరు చప్పరిస్తుంటే నేను మాత్రం మిమ్మల్ని 16 ఏళ్ల యువతిగా ఊహించుకుని కళ్ళెదుట నిలబడిన రూపానికి ముగ్ధుణ్ణయ్యాను. ఆనాడు నేను ఊహించుకున్న రూపానికంటే సుందరత్వాన్ని సంతరించుకున్నారు. భగవంతుడి చిత్రం చూడండి. సరిగ్గా నా సహచర్యలో ఏ రూపం, ఏ గుణాలు ఉండాలని ఆశల మెడలు కట్టుకున్నానో అవి మీలో ఉన్నాయి. ఆ రూపం పట్ల, గుణాల పట్ల ఎలాంటి ఆసక్తి లేనివాడికి మిమ్మల్ని భార్యగా చేసి మిమ్మల్ని దురదృష్టవంతురాల్ని చేశాడు. మిమ్మల్ని అభిమానించేవాడి దగ్గర కదా మీ సంగీతం రాణించేది, మీ సౌందర్యం వన్నె పెంచుకునేది. త్రిపుర తల కొద్దిగా పైకెత్తి, మీ మాటలు నిజమే కావచ్చు, కానీ మీ స్నేహితుడి భార్య దగ్గర ఇటువంటి ప్రసంగం చేయటం భావ్యమా మీకు అని అడిగింది కొంచెం చురుకుగా. సుందర్ తొణకలేదు. కపటం అంటే గిట్టని మనిషిని నేను. మనసులో ఏమీ దాచుకోలేను కూడా. నా మనసు విప్పి బరువు దించుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో. నా మనసులో మాట చెప్పానే గాని అనుచితంగా మీ నుండి ఏమైనా కోరానా? మీనాక్షి ట్రేలో పలహారం మంచినీళ్లు తీసుకొచ్చింది.
మర్యాదలన్నీ ముగిశాక నేనిక వస్తానండి అంది త్రిపుర. మీనాక్షి స్టీల్ ట్రేలో చీర, రవిక, బొట్టు, పూలు, పళ్ళు తీసుకొచ్చింది. ఇవన్నీ ఎందుకండి? మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు. మా ఇంటికి వచ్చిన లక్ష్మిని ఊరికే పంపిస్తామా? పసుపు కుంకుమల కింద ఏదిచ్చినా కాదనకూడదు. తీసుకో త్రిపుర. ఆవిడంత మృదువుగా చెప్తుంటే ఎలా కాదనాలో తెలియలేదు. ట్రే అందుకుంది. మళ్ళీ మోటార్ సైకిల్ దిగాడు. వెళ్ళిపోయారేమో అనుకున్నాను. 2 నిమిషాలైతే వెళ్ళిపోయే వాళ్ళమేరా. కూర్చో. ఇక వెళ్ళిపోతాం. కూర్చోవయ్యా, కాస్త పలహారం తీసుకునెళుదు గాని అంది మీనాక్షి. మళ్ళీ కూర్చున్నాడు. మీనాక్షి ప్లేట్లో పలహారం, మరో చేత నీళ్లు పట్టుకొచ్చి పెట్టింది అతడి ముందు. త్రిపుర గొంతులో అమృతం ఉంది. సంగీతం చెప్పటానికి మాస్టర్ని పెట్టు మళ్ళీ. కాస్త అందిస్తే చాలు, ఇట్టే పైకి వెళ్ళిపోగలదు అంది మీనాక్షి సిఫారసు చేస్తూ. ఏం సంగీతంలేండి, ఎవరు వింటారు ఈ కాలంలో? ఈసారి ఇంటర్ పరీక్ష రాయిస్తున్నాను. ఆ పరీక్షకు బాగా చదివితే చాలు. ఇంటర్ రాస్తుంది, BA కూడా రాస్తుంది, సంగీతం కూడా నేర్చుకుంటుంది. శాస్త్రీయ సంగీతం అంటే నీకంత చిన్న చూపు ఎందుకు? బోర్ ఆంటీ. తరనానా అని సాగదీసి పాడతారే, ఆలాపన అంటారేమో దాన్ని. ఇంకా అది విన్నప్పుడు ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది. నీకు మనదంతా బోరే కదా. సంగీతం ఒక్కటేనా? మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయం, మన చదువులు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ బోరే కదా నీకు. ప్రతి మాటకు ముందు పాశ్చాత్యులను చూసి నేర్చుకోవాలంటావు. మన వేదాలు దొంగిలించి వాళ్ళ ఇంత వాళ్ళయ్యారంటే చాలా మంది ఒప్పుకునే సంగతే కదా. మన విజ్ఞానం వేదాలలో నిక్షిప్తమైతే అయి ఉండవచ్చు. దాన్ని వెలికి తీసి దాని ప్రయోజనాన్ని సామాన్య ప్రజలందరి దగ్గరికి తెచ్చింది మట్టుకు పాశ్చాత్యులేనంటే ఒప్పుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఆంటీ, అదేం చిన్న పనా? దానికోసమైనా వాళ్ళని మనం అభినందించాలి. ఎక్కడి నుండి దొంగిలించినా వెలుగులోకి తెచ్చింది మట్టుకు వాళ్ళు వెలుగులోకి తీసుకురాకపోతే పాశ్చాత్య ప్రపంచమే కాదు, మన ప్రపంచం కూడా చాలా చీకటిలో మునిగిపోయి ఉండేది. మనం కనిపెట్టింది మన వేదాల్లోనే దాచేస్తే వాళ్ళు ఏది తెలుసుకున్నా దాని ప్రయోజనాన్ని ప్రపంచానికంతా అందిస్తున్నారు. ఏ విధంగా చూసినా వాళ్లే గొప్పగా కనిపిస్తారు నాకు. వాళ్ళ మీద నీకు గొప్ప అభిప్రాయం ఉంటే ఉండని. పరధర్మం ఎంత గొప్పదైనా స్వధర్మాన్ని కించపరచకూడదు, త్యజించకూడదు. మన ధర్మం, మన మతం, మన ఆచార సాంప్రదాయాలు మనకు కన్న తల్లితో సమానమైనవి. ఆ తల్లిని ఏ పరిస్థితుల్లోనూ మనం వదులుకోకూడదు. మళ్ళీ నచ్చజెప్తున్నట్లుగా అంది మీనాక్షి. ఎక్కడ వెలుగుంటే, ఎక్కడ జీవితం ఆనందమయం అవుతుందనుకుంటే అక్కడికి పరిగెత్తడం ప్రతి జీవి సహజ ప్రవృత్తి ఆంటీ. నువ్వెవరైనా సరే అనవసరమైనవి పట్టుకు వేలాడకూడదు. మంచి జరుగుతుందంటే పరాయివాళ్లదైనా స్వీకరించవలసిందే. మంచివన్నీ ఏరుకుని జీవితంలో పొందుపరుచుకోవటం నా హాబీ. ఈ పొందుపరుచుకోవటాల్లో అర్థం లేనివి, అనవసరమైనవి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోతాను ముందుకు అని లేచాడు మల్లిక్. వీడ్కోలు తీసుకుని మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్న ఆ జంటను చూస్తూ, సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ప్రతి సాంప్రదాయాన్ని జీర్ణించుకుని ఆ పిల్ల జీవితం ప్రతి క్షణం కొత్తదనం కావాలనుకునే అతగాడి చేతిలో ఏ మలుపులు తిరుగుతుందో అంది వేదనగా. ఒకరోజు మల్లిక్ ఫ్రెండ్ భార్య సుగుణ అనే ఆమె వచ్చింది త్రిపురను పరిచయం చేసుకోవటానికని. పరిచయాలయ్యాక కబుర్లలోకి దిగటానికి ఎంతోసేపు పట్టలేదు. ఎలాంటి మూగమొద్దునైనా మాట్లాడించగల నేర్పుంది సుగుణకు. త్రిపుర ఎవరితోటి ఎక్కువగా మాట్లాడే మనిషి కాకపోయినా సుగుణ ప్రభావంలో పడి బాగానే మాట్లాడింది. తను చూసిన సినిమాల గురించి, చదివిన నవలల గురించి. ఇంకా మీ ఇద్దరికీ శోభనం కాలేదని విన్నాను, నిజమేనా? త్రిపుర మొహం సిగ్గుతో ఎర్రబడింది. మా వాళ్లు పెట్టిన ముహూర్తానికి ఆయన రాలేదు. తర్వాత మూఢమి అని కూడదని చెప్పారు. ఇంట్లోనే భార్యనుంచుకుని డాక్టర్ గారు ఎలా ఊరుకున్నారబ్బా? సుగుణ మాటకు ఒకరోజు జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది త్రిపురకు. ఆ రోజు మధ్యాహ్నం అత్తయ్య పక్కింటికి వెళ్ళింది. మామగారు భోజనం చేసి వరండాలో చల్లగాలికి పడుకున్నారు. దక్షిణం వైపు గదిలో చల్లగాలికి చాప వేసుకుని పడుకుంది తను. అతడు ఎప్పుడొచ్చాడో తన మీద చెయ్యి వేశాడు. ఒక్కదానివి ఇక్కడేం పడుకుంటావు? నా గదిలోకి పోదాం పద. మీ గదిలోకా? ఆహా, రాను. ఎన్నాళ్ళు రాకుండా ఉంటావు? పదంటే కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఇక్కడ మాట్లాడొచ్చు. గడుసుతనం చాలు గాని పద.
మరి బలవంత పెడుతుంటే వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమోనని వెళ్ళింది. వెడుతూనే తలుపు మూసేసి త్రిపురని వాటేసుకున్నాడు మల్లిక్. అతడి ఊపిరి వెచ్చగా తగులుతుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది త్రిపుర. అతడి స్పర్శ హాయి గొలపటానికి బదులు భయం గొలిపింది. ఎలాగో అతడి పట్టు విడిపించుకుని బయటపడింది. ఆ తర్వాత మల్లిక్ మొహం 2 రోజుల వరకు ధుమధుమలాడుతూనే ఉంది. ఈ ఇంట్లో మణిలాంటి భార్య ఉండగా మసిబొగ్గు వెంట పట్టం ఇంకా మానుకోనట్లున్నాడు మల్లిక్ అనాలనే అని నాలిక్ కరుచుకుంది సుగుణ. ఇప్పుడన్నదానికి అర్థమేటో చెప్పందే విడవను త్రిపుర పట్టుబట్టింది. నేను చెప్పానని ఇక్కడా చెప్పకపోతే చెప్తాను. ఎక్కడా చెప్పను. 6 నెలల క్రితం అనుకుంటాను నేను మా వారు సినిమాకి వెళ్ళాం. అక్కడ మీ ఆయన మరొక ఆవిడతో కలిసి కనిపించారు. శ్రీమత అని అడిగాను మా వారిని. వాడికంటే 15 ఏళ్ళు పెద్దది. శ్రీమతి ఏమిటి దాని మొహం. మల్లిక్కి నాయుడుగారు అబ్బాయి ఒకతడు స్నేహితుడున్నాడు. తరచూ వాళ్ళింటికి వెళ్ళటంతో వాడి విధవ మేనత్తతో స్నేహం ఏర్పడింది. ఆ సంబంధం వాడికి పెళ్ళైనా పోనట్టుగా ఇప్పుడు ఆ ఇద్దరినీ చూసే తెలుస్తోంది అన్నారు. సుగుణ, మీరు చెప్పేది నిజమా? త్రిపుర మొహం పాలిపోయింది. నిజమే చెప్పాలనుకుంటున్నాను. మరి మీ వారిని అడిగితే ఏమంటారో? నా వల్ల తెలిసిందని కాకుండా ఎవరో చెప్పినట్టుగా అడిగి చూడు, ఏం జవాబు చెప్తాడో. త్రిపుర అడిగింది మల్లిక్ను. మనం దగ్గరయ్యాక నేనే ఈ విషయం దాపరికం లేకుండా చెబుదాం అనుకున్నాను. నిజమే, ఆవిడతో నా 18వ ఏటే సంబంధం ఏర్పడింది. ఆవిడకప్పుడు 25 సంవత్సరాలు. మీకంటే అంత పెద్దదానితో? నాకంటే ఇంత చిన్నదానితో ఎందరో పెద్దలు ఆమోదించలేదా? స్త్రీ చిన్నది, పురుషుడు పెద్దవాడుగా ఉండటం శాస్త్రసమ్మతమైన విషయం కదా. ప్రతిదీ శాస్త్రానికి ముడిపెట్టి నీలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లనే ఆ శాస్త్రాలకి మాలాంటి వాళ్ల దృష్టిలో విలువ లేకుండా పోయిందేమో. చిరాకు పడ్డాడు మల్లిక్. 2 ప్రవాహాల ఉధృతం ముంచు వయస్సు ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? ఆవిడతో సంబంధం తెంచుకోలేనిదా? నాయుడుగారి కుటుంబం డబ్బు, దేశ విదేశాల్లో పలుకుబడి కలవాళ్లు. ఫారిన్ వెళ్లాలన్నా నా కలలకి వాళ్ల పలుకుబడి ఎంతో అవసరమైనది. నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చే వరకు ఆ ఇంటికి నా రాకపోకలు జరక్క తప్పదు. ఆ ఇంటికి వెళ్ళటం మానేయనంత వరకు ఆవిడతో సంబంధం తప్పదు. పరాయి స్త్రీతో సంబంధం మీకు పాపమనిపించలేదా? మళ్ళీ పక్కున నవ్వాడు. పుస్తకట్టినంత మాత్రాన నువ్వు నా దానివి, ఆమె పరాయిదా? ప్రస్తుతం ఆమె దగ్గరి మనిషిగా అనిపిస్తోంది నాకు, నీకంటే కూడా. ఇహ పాపపుణ్యాల గొడవకొస్తే 25 ఏళ్లు నిండకుండానే విధవై కోరికల వేడికి వేగిపోతున్న ఆమెను ఆ బాధ నుండి తప్పించాను. మా రహస్య సంబంధం ఎవరికీ బాధ కలిగించలేదు. అన్యాయం జరగలేదు. అలాంటప్పుడు పాపం ఏముంటుంది? వ్యభిచారం పాపం కాదా? అవన్నీ చేతగాని చవటలు, ధైర్యం లేని వాళ్ళు చెప్పే మాటలు. 16, 17 ఏళ్లకే నాలో యవ్వన సహజమైన కోరికలు తలెత్తాయి. ఇన్నేళ్ల యవ్వనంలో బ్రహ్మచారిగా ఉండాలంటే సాధ్యమా? ఆరోగ్యం సరిగ్గా ఉన్నవాణ్ణి, ధైర్యం ఉన్నవాణ్ణి నా దారికెదురుగా ఆమె నడిచి వచ్చింది. ఇద్దరం ఒకటయ్యాం. చెప్పాను కదా, ఎవ్వరికీ అన్యాయం జరగనంత వరకు అది పాపం కాదు. ఇప్పుడు నాకు అన్యాయం జరగటం లేదా? మనిద్దరం ఒకటి కాలేదుగా. అయ్యాక ఆలోచిస్తాను నీకు అన్యాయం ఎంతవరకు అవుతుందో. మూడవ వెళ్ళటానికి ఓ వారం రోజులు ఉండగానే అన్నగారిని వదినగారిని పిలిపించింది యశోదమ్మ. శోభనానికి ముహూర్తం పెట్టించింది. బంధువులందరినీ పిలిచి ఆర్భాటం చేయటం కొడుకు ఇష్టం ఉండదని ఎవరికీ కబురు పంపలేదు. ముక్తసరిగా కార్యం దాటేద్దామనుకుంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ తన జీవితం సమాధి కావటానికి ఊబి ఏదో దగ్గర పడుతున్నట్లుగా అనిపించసాగింది త్రిపురకి. భర్త అంటే చెప్పలేనంత అసహ్యం ఏర్పడింది. ఆయన తాగుతాడు, మాంసం తింటాడు, పరస్త్రీలతో పోతాడు. తను చేసింది కాక నన్ను వాళ్ల సొసైటీలో తిరగమంటాడు. అధునాతనంగా అలంకరించుకోమంటాడు. అతడు చెప్పింది వినకపోతే గొర్రె బర్రె అని హేళన చేసి మాట్లాడతాడు. ఆయనతో కాపురం అంటేనే ఇప్పటికిప్పుడు ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనిపిస్తోంది. అలాంటి అపవిత్రుడికి, హీనుడికి మనసే కాదు శరీరాన్ని కూడా అర్పించలేననిపిస్తోంది అని ఏడ్చింది తల్లిదండ్రులతో. మాతో అంటే అన్నావు గాని ఇంకెవరితో ఈ సంగతులు చెప్పకు, ఈ ధోరణిలో మాట్లాడకు. అతడి మీద ఫిర్యాదు చేస్తే నిన్ను నీవే లోకువ చేసుకున్నట్లు అవుతుంది. నువ్వు చెప్పే లోపాలు నిన్నంతగా బాధించేవి కాదు. అతడు డాక్టర్, అందగాడు, తెలివైనవాడు. ఇవి చాలు నువ్వు సుఖపడటానికి. లేనిపోనివి మనసుకెక్కించుకుని నిన్ను నువ్వు నరకయాతన పెట్టుకోవద్దు అని త్రిపురని మందలించింది తల్లి.
పరమేశ్వర శాస్త్రి మాత్రం కూతురి ఆవేదనను అంత తేలిగ్గా తీసివేయలేకపోయాడు. అల్లుడు డాక్టర్ అని మురవగానేసరా, బ్రాహ్మణుడై పుట్టి తినకూడని త్రిళ్ళు తిన్ని తాగి పరస్త్రీలను కామిస్తూ పాపం పుణ్యం వదిలి పరమ నాస్తికుడయ్యాడే, వాడితో పిల్ల ఏపాటి సుఖపడుతుందో కొంచెం ఆలోచించావా? పిల్ల ముందే అలా అంటే దానికి మరీ వత్తాసిచ్చినట్లుగా అయిపోతుందండి. అది కాపురం చేయనని మన ఇంటికి వచ్చేస్తే ఎవరికీ అప్రతిష్ట. అప్రతిష్ట అలా ఉంచండి. దాని జీవితం మొగుడు మొద్దు లేక నాశనమైపోదు. భర్తను చాటుకు లాక్కెళ్లి చీవాట్లు పెట్టింది లలితమ్మ. అబ్బాయి డాక్టర్, విదేశానికి కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్ట. 2 చేతుల పేరును డబ్బును సంపాదించి దాన్ని మహారాణిలా సుఖపెడతాడు. మనం చూడవలసింది దీన్నే గాని అతడు చాటుగా ఏం చేస్తే మనకెందుకు? మగవాళ్ళకి చాటుమాటు వ్యవహారాలు లక్షా ఉంటాయి. ఒక మగవాడి విలువ వాటి బట్టి అంచనా వేయం గదా. అందం, హోదా, పలుకుబడి, సంపాదన ఇవే కదా చూసేది. వీటిని బట్టి చూస్తే మన అమ్మాయికి ఏమిటి తక్కువ? అయితే పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా ఏమిటి? గర్భం అంటున్నాను. అంతే, ఏదో ప్రళయం ఊహించుకుని దాని నోరు నొక్కేయటం సబబుగా అనిపించడం లేదు నీకు? నా చిన్నప్పుడు నా మేనత్తో ఒక ఆమె సరిగ్గా త్రిపుర పరిస్థితిలోనే చిక్కుకుని ఆత్మహత్య చేసుకుని ఆ బాధ నుండి విముక్తి పొందింది. భర్తతో వేగలేక పుట్టింటికి వస్తే భర్త విడిచిన ఆడదానికి మా ఇంట్లో చోటు లేదు పొమ్మన్నారు మా తాతగారు, నాయనమ్మ. నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. తమ నిర్దాక్షిణ్యత కూతురి కాపురం చెడిపోకుండా నిలుపుతుందనుకున్నారు గాని ఆమె బతుకునే బలి తీసుకుంటుందనుకోలేదు. ఆమె సరాసరి వెళ్ళిపోయింది. త్రిపురకి ఆమె పోలికొస్తే నేను భరించలేను. ఆయన కళ్లల్లో సన్నని కన్నీటి తిరమెరిసింది. 2 మగపిల్లల తర్వాత త్రిపుర ఒక్కతే కూతురు. మగపిల్లల మీద కంటే ఈ కూతురి మీదే ఆయనకి ప్రాణం. ఆ పిల్ల కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే విలవిల్లాడిపోయేంత అపురూపం. నా చిన్నప్పుడు మా పుట్టింట్లో మా తాతగారులు కలిసి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నంతవరకు బాగానే చూశారు. వాళ్ళు పోవటంతో అత్తగారింట్లో కంటే అసలు నరకం అక్కడే ప్రారంభమైంది. అన్నదమ్ములు, వదిన, మరదళ్ళు ఆమెను పెద్ద దాసిలాగా చూసి చాకరీ చేయించుకునేవాళ్లు. తిండి దగ్గరకు వచ్చేసరికి ఓ ముష్టిదానికి చూసినట్లుగా చూసేవాళ్లు. రోజు తిట్లతో, చీత్కారాలతో చావటానికి కూడా లేకుండా పోయింది. ఓ పిల్ల ఉండటంతో, సరైన పెంపకం లేకపోవటంతో, ముఖ్యంగా తల్లి జీవితం సవ్యంగా లేకపోవటం వల్ల ఆ పిల్ల ఎవరితోనో లేచిపోయింది. దాంతో ఆవిడ గుండె పగిలి చచ్చిపోయింది. అయితే అది తల్లి కాకముందే ఆ బాధ తప్పించడం మంచిది. మీకు నిజంగా పిచ్చి పట్టింది. మీరసలు పిల్లని విడిపించుకునే ఆలోచన ఎలా చేయగలుగుతున్నారు? అతడు మీ కూతుర్ని అంత కష్టాలు ఏం పెడుతున్నాడని? అతడు తాగితే తింటే మీ ముల్లేం పోయింది? తాగటం ఈ కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. చిచ్చి, బ్రాహ్మణుడై పుట్టి బావ కాబట్టి ఊరుకున్నాడు గాని నా కొడుకే అయితే చంపి పూర్తి చేసేవాణ్ణి. అల్లుడని చెప్పుకోవటానికి సిగ్గుచేటుగా ఉంది. త్రిపుర సనాతనాచారవంతుల ఇంట విలక్షణంగా పెరిగిన పిల్ల. అతడి ప్రవర్తనకు ఎలా సరిపెట్టుకుంటుంది? మగణ్ణది అసహించుకోవటంలో అర్థం లేదని మాత్రం అనక్కు. అది మనం ఈ కాస్త సానుభూతి చూపిస్తున్నాం అనిపించినా నెత్తికెక్కి కూర్చుంటుంది. అప్పుడు మగణ్ణి విడిచిన కూతురుతో మనకు చావటానికి కూడా చోటు ఉండదు. దానికి వత్తాసుగా ఒక్క మాట మాట్లాడినా నా మీదొట్టు. సాయంత్రం నుండి త్రిపుర కళ్ళ నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. తల్లి పువ్వుల జడ కుడుతున్నా, అత్తగారు తెల్లపట్టు చీర బొట్టు పెట్టి ఇచ్చి కట్టుకోమని చెప్పినా ఆ పిల్ల మొహంలో కాస్త కూడా ఉత్సాహం విరియలేదు. దిగులుతో, దుఃఖంతో నిండిపోయి ఉన్న ఆ పిల్ల మొహం చూసి, భయమా? భయం ఎందుకే? వాడేం కొత్త? కార్యమని భయపడుతున్నావా? ఆడజన్మెత్తాక ఏదో ఒక రోజు తప్పదు కదా. ఇంకా నయం, నీకు 15 ఏళ్ళు వచ్చాక పెద్ద మనిషి అయ్యావు. నాకైతే 8 ఏళ్లకే పెళ్ళయింది. 11 వెళ్ళి వెళ్ళకముందే పెద్ద మనిషిని అయ్యాను. ఆలస్యం ఎందుకని కార్యం జరిపించేశారు. మీ మామగారిని చూస్తే రాత్రి అవుతుందంటే ఎంత భయపడిపోయేదాన్నో. తర్వాత అంతా మామూలు అయిపోయింది. ఒక్క రాత్రి మీ మామగారు పక్కన లేకపోతే నిద్ర పట్టని రోజులు వచ్చాయంటే నమ్ము అంది యశోదమ్మ ముసిముసి నవ్వుతో. తల్లి, అత్త కలిసి ఒక విధంగా బలవంతంగానే త్రిపురని గదిలోకి నెట్టి తలుపు మూసేశారు. త్రిపుర గుమ్మం దగ్గరే తలంచుకుని నిలబడింది. మంచం మీద పడుకుని పుస్తకం మీద చదువుకుంటున్న మల్లిక్ 2 నిమిషాలు ఊరుకుని తర్వాత లేచొచ్చాడు. ఇవాళ కూడా భయమేనా? ఈ రాత్రి క్షణాలు ఎంత అమూల్యమైనవి. దోసిళ్ల కొద్దీ ఆనందం జురుకోవలసినవి. కర్రలా విసుగుపోయి ఈ క్షణాలను నాశనం చేయకు. పద. మల్లిక్ ఆమె చేయి పట్టుకున్నాడు. త్రిపుర కంపరంతో విదిలించి వేసింది.
అలకా? కాదు, అసహ్యం. మీరంటే నాకు అసహ్యం. త్రిపుర గొంతు కోపంతో వణికింది. మల్లిక్ ఉత్సాహపు పొంగు మీద చొప్పున నీళ్లు చల్లినట్లుగా అయింది. ఎందుకు? అడిగాడు దెబ్బతిన్న స్వరంతో. 18వ ఏటనే పరస్త్రీతో సుఖం పంచుకున్నారు. ఇప్పటికీ పంచుకుంటున్నారు. మీకిది మొదటి అనుభవం కాదు. ఒక కన్నెపిల్లను తాకటానికి మీకు సిగ్గేయడం లేదు? సిగ్గెందుకు? ఎంతమందితో వెళ్ళినా మగవాడికి చెల్లుతుంది. చెడిపోయిన ఆడదాన్ని మగవాడు దూరంగా ఎలా ఉంచుతాడో, చెడిపోయిన మగవాడిని ఆడదెలా దూరంగా ఉంచగలిగితే మగవాడికి చెల్లే రోజులే పోతాయి. ఒక స్త్రీకి ఒకడే మగాడు, ఒక మగాడికి ఒక్కతే స్త్రీ. ఇలాంటి పవిత్రమైన సంబంధాన్ని కోరుకుంటాను నేను. అపవిత్రమైన మీకు పవిత్రమైన నా శరీరాన్ని అర్పించలేను. మీకు అభిమానం అనేది ఉంటే నన్ను తాకొద్దు, త్రిపుర కఠినంగా అంది. సరే త్రిపుర, నిన్ను తాకను. నీ కన్నెచీర వదిలించుకోకుండా ఎన్నాళ్ళుండిపోతావు? అది ఎంత నరకమో కొన్నాళ్లకు నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు నన్ను కోరితే నీకు అందనంత దూరం వెళ్ళిపోయి ఉంటానేమో. నా మనస్సు అంత బలహీనమైనది కాదు. ఒకసారి వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కోరుతానని అనుకోవద్దు. బహుశా నీలాగా పరిశుద్ధంగా ఉండే బ్రహ్మచారిని వెతుక్కుంటావు కాబోలు. అతడి వెటకారం పూర్తి అయ్యి కాకముందే చెంప చెళ్ళుమంది. ఏమిటనుకుంటున్నారు నన్ను? త్రిపుర కళ్ళు నిప్పులు కురిశాయి. సరే త్రిపుర, త్వరలోనే విడాకులు ఏర్పాటు చేస్తాను. మళ్ళీ గదిలోంచి సర్రును వెళ్ళిపోయాడు. త్రిపురను గదిలోకి తోసి తలుపులు మూసిన తల్లి అత్త గుండెల మీది బరువు దింపుకున్న ఆనందం 10 నిమిషాలు కూడా నిలవలేదు. మళ్ళీ గదిలోంచి దూసుకువచ్చి బయటకెళ్ళిపోతుంటే నివ్వెరపోయి చూశారు. అతడు వెళ్ళిపోయాక గదిలోకి గబాల్న వచ్చి చూశారు. త్రిపుర కొయ్య బొమ్మలా అలాగే నిలబడే ఉంది. ఇంకా ఏమన్నావే అతడిని? ఏం చేశావే? ఇద్దరూ ఒకేసారి విరుచుకుపడ్డారు కోపంతో. బిగుసుకుపోయి నిలబడిన త్రిపుర నుండి ఎంత ప్రయత్నించినా జవాబు పొందలేకపోయారు. మర్నాడు ఉదయం 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన మల్లిక్, త్రిపురను తీసుకువెళ్ళండి మావయ్య, ఆమెను ఇక్కడ ఉంచడం అనవసరం అని చెప్పాడు. ఆయన మొహం వివర్ణమైంది. ఎందుకు? ఏం జరిగింది అని అడిగాడు. నాకు మరొక స్త్రీతో సంబంధం ఉన్నమాట నిజమే. ఆ కారణంగా పరిశుద్ధురాలైన మీ అమ్మాయిని నేను తాకడానికి అనర్హుడినిట. ప్రపంచంలో ఏ మగాడు తన భార్యతో ఈ మాట పడి ఉండడనుకుంటాను. మల్లిక్ శుష్కంగా నవ్వాడు. నాయనా, నువ్వు తొందరపడి నిర్ణయాలేం తీసుకోవద్దు. త్రిపురకు నేను నచ్చజెప్తాను. కొంతమంది ఆడపిల్లలు భయం కొద్దీ ఇలా ప్రవర్తించడం కద్దు. తలుపు చాటున నిలబడి అల్లుడి మాటలు వింటున్న లలితమ్మ ఆత్రంగా బయటికి వచ్చి అంది. చిన్నపిల్ల అయితే భయపడిందనుకోవచ్చు. 16 ఏళ్ల వయసు అంటే చిన్న వయస్సేం కాదే. తనకి అన్నీ తెలుసు. తన దృష్టిలో నేను గడ్డి పరకను. వయసు వస్తే మనస్సు పెరగద్దా? నేను నచ్చ చెప్తాగా. కలవదండి ఇక మా ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు సమాంతర రేఖలు. నాకు అధునాతనం అంటే ఇష్టం, తనకు పురాతనం అంటే ఇష్టం. పరిగెత్తే నా ఆలోచనలకు, ఆ ముదివగ్గు ఆలోచనలకు అస్సలు కలవదు. తను నాకు అనుగుణంగా నడుచుకునేటట్టయితే ఇక్కడ ఉండమనండి, లేకపోతే అక్కర్లేదు. క్షణక్షణం ఆవిడతో నరకం పడే కంటే విడిపోయి బతుకుతాను. నాకు తగిన దాన్ని నేను చూసుకుంటాను. ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోకు మల్లిక్. తాగుతావట, తినకూడనివి తింటావట. ఆ పిల్ల ఎలా ఓర్చుకుంటుందో చెప్పు? పరమేశం అడిగాడు. తాగటం ఇవాళ ఫ్యాషన్, అది స్టేటస్ సూచిస్తుంది. తాగాక గుండెలు కాలిపోతాయి కాబట్టి కాస్తంత బలమైన తిండి పడాలి. అదంతా నా పర్సనల్ లైఫ్. దాంతో మీ అమ్మాయికి ఏం సంబంధం? మీ అమ్మాయికి చీరలు సారెలు లేకపోతే, తిండి పెట్టకపోతే, భర్తగా నా బాధ్యతలు విస్మరిస్తే అప్పుడు అడగండి. అంతేగాని నువ్వు తాగుతావుట కదా, తింటావుట కదా అని మీరు అడగవలసిన అవసరం లేదు. మల్లిక్ నిష్కర్షగా జవాబు చెప్పాడు. ఆ రాత్రి గదిలోకి పంపడానికి త్రిపురకి ఎంతో నచ్చజెప్పారు తల్లి అత్త ఏకధాటిగా. నువ్వొక్కదానివే ప్రత్యేకం కాదు కదా, మేమంతా మగవాళ్లకి అణిగిమణిగి లేమా? నువ్వు తెలివైన దానివైతే అతడిని చేతిలో పెట్టుకునే ఉపాయం చూడాలి. అంతేగాని మగడ్నే వల్లనంటే ఎలాగే? అతడిని కాదంటే నీకు బతికే ఆధారం ఏమిటి చెప్పు? ఏమిటి అతడికి అణిగిమణిగి ఉండటం? నేనేం తప్పు చేశానని? మగడిని కాదంటే వేరే దారేది? నాన్నగారు, నువ్వు ఇంకా బతికే ఉన్నారు కదమ్మా. ఆ ఆశలేం పెట్టుకోవద్దు. కాపురం కాదని వస్తే నా ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను. ఒక్కతే ఆడపిల్లవని గారాబం చేసినందుకు మంచి కీర్తే తెస్తున్నావు. ఆ రాత్రి బెదిరించి అదిరించి గదిలోకి వచ్చాడు మల్లిక్. మల్లె పువ్వులా ఉన్న పక్క మీద ముడుచుకుని పడుకుని ఉంది త్రిపుర.
ఆమె మీద చెయ్యేసి షాక్ కొట్టేటట్టుగా వెనక్కి తీసుకున్నాడతడు. త్రిపుర. జవాబుగా త్రిపుర సన్నగా మూలిగింది. ఎప్పటి నుండి జ్వరం? జ్వరం వచ్చిన సంగతి అమ్మ వాళ్ళకి తెలియదా? ఏదో గొడిగినట్లుగా అంది గాని మల్లిక్కి స్పష్టంగా వినిపించలేదు. పక్క గదిలోంచి థర్మామీటర్ తెచ్చి త్రిపుర నోట్లో ఉంచి చూశాడు. మై గాడ్, 103. ఇంత జ్వరం వచ్చిన మనిషిని శోభనం గదిలోకి తోసిన మనుషుల్ని ఏమనాలి? త్రిపురకి ఇంత జ్వరం వచ్చిందంటే ఆవిడ ఎంత వేదనకు గురయిందో, ఎంత బలవంతాన గదిలోకి తొయ్యబడిందో. త్రిపురకి ఇంజెక్షన్ ఇచ్చి కాళ్ళ దగ్గరున్న దుప్పటి తీసి ఆమె నడుం వరకు కప్పాడు. సీలింగ్ ఫ్యాన్ వేసి బయటకొచ్చాడు. ఎవరి పక్కల మీద వాళ్ళు పడుకుని ఉన్నా ఎవ్వరూ నిద్రపోలేదు. తల్లి, అత్త గుండెలు అరచేతిలో పెట్టుకుని గుత్తగుత్తం అంటున్నారు. త్రిపుర మళ్ళీ ఏం ప్రళయం తీసుకొస్తుందోనని. అమ్మా! యశోదమ్మ దిగ్గున లేచి కూర్చుంది. ఏరా, మీరెంత మూర్ఖులు! ఏదో అది జరిగిపోతే చాలనన్న ఆరాటం తప్ప ఆ మనిషి చచ్చినా బతికినా మీకు అక్కర్లేదన్నమాట. ఆవిడ గాబరా పడిపోయింది. ఏం చేసిందిరా అది? ఏం చేయలేదు. వంటి మీద తెలివి లేకుండా పడి ఉంది. 103 డిగ్రీల జ్వరం. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చొచ్చాను. వెళ్ళి పలుకరించండి నువ్వు, అత్త. త్రిపురకు జ్వరం విడిచి పథ్యం పెట్టేసరికి 10 రోజులు గడిచిపోయాయి. త్రిపురకు జ్వరం వచ్చిన 3వ రోజు మళ్ళీ విహారయాత్రకు వెళుతూ, త్రిపుర, నేను రావటానికి 1 వారం రోజులు పడుతుంది. నీకు జ్వరం మానసికమైన ఒత్తిడి వల్ల వచ్చిందనుకుంటున్నాను. నీకిష్టం లేనిది నిన్ను కొనవేలితో కూడా తాకను. నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే నిరాక్షేపణీయంగా వెళ్ళిపో. కలవని మనసులతో మన సంసారం నరకం కావటం నాకు కూడా ఇష్టం లేదు. ఉండటం వెళ్ళటం నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఉండాలి అంటే నా మనసుకు నచ్చినట్టుగా ఉండాలని మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. త్రిపురకు పథ్యం పెట్టిన 2వ రోజు తల్లిదండ్రులు వెళ్ళిపోవటానికి తయారయ్యారు. త్రిపుర గోడని ఆసరా చేసుకుని తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్నగారు, నేను మీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంది. ఏం తొందరమ్మా, నువ్వు బాగా ఆలోచించుకోవాలమ్మా. కాపురం వదులుకోవటం కంటే కొన్నింటికి సర్దుకోవటమే ఉత్తమమైందని అనుకుంటున్నాను. నా వ్యక్తిత్వం బలిపెట్టి నేను చేసే కాపురం నాకు నరకంగా ఉంటుంది నాన్నగారు. అతడి పద్ధతులు నాకు నచ్చనట్టే నా పద్ధతులు ఆయనకు నచ్చవు. పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాలు. తల్లి ససేమిరా తనతో రావటానికి వీల్లేదంది. పరమేశమే ఆమెకు నచ్చజెప్పాడు. మనతో రాని, నెమ్మదిగా అమ్మాయికి నచ్చజెప్పి పంపవచ్చు. మరీ మన నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తే అది ఏ అఘాయిత్యమైనా చేయొచ్చు. త్రిపురను తీసుకెళ్లారు. త్రిపురకు నచ్చజెప్పేయగలమనుకున్నారు గాని ఏమీ నచ్చజెప్పలేకపోయారు. త్రిపుర మొండి పట్టు పట్టింది తనకి అత్తగారింటికి వెళ్లేది లేదని. ఇదెక్కడి చోద్యమే, అతడికి ఏం లోపం ఉందని, నేనేం కష్టాలు పెట్టాడని అని రోజూ పోరాడుతూనే ఉంది తల్లి. ఉంచుకుంటే ఉంటాను, వెళ్ళిపోమంటే పోతాను, కానీ అత్తగారింటికి కాదు. ఎక్కడికి పోతానో తెలియదు నాకే. తల్లి ఎన్ని తిట్టాలో అన్నీ తిట్టింది, శాపనార్థాలు పెట్టింది, పరువు బజార్న పడిందని ఏడ్చింది. తండ్రి మాత్రం ఒత్తిడి చేయలేదు. ఏం ఒత్తిడి చేసినా ఆ పిల్ల ప్రాణం తీసుకుంటుందేమోనని ఆయన భయం. త్రిపురకి తెలియకుండా భార్యని మందలిస్తున్నాడు ఆయన. ఆ పిల్లనలా వదిలేస్తే కడుపున చిచ్చుపెట్టి పోతుంది. ఆ చిచ్చు భరించవచ్చండి, ఈ చిచ్చునే భరించలేను. కూతురు కాపురం వదిలేసి ఇంట్లో ఉందంటే నేను ఇక ఎవరికీ మొహం చూపలేను. నా తల ఇహ ఎవరి ముందు లేవదు. ఒక ఆడది భర్తను వదిలేయవలసి వస్తే దాన్ని అంత అవమానకరంగా ఎందుకు భావించాలి? త్రిపుర మాత్రం ఎవరి మాటలకు కోపాలకు తొణకటం లేదు. త్రిపురను వాళ్లే వచ్చి తీసుకుని వెడతారేమోనని ఓ 4 రోజుల పాటు చూసిన యశోదమ్మ 2 నెలలైనా రాకపోయేసరికి ఆవిడే ఆందోళనతో బయలుదేరి వచ్చేసింది. దానికి బుద్ధి లేకపోతే మీకేమైంది? పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా? అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఎప్పుడైనా ఈ అప్రాచ్యపు సంఘటన జరిగిందా? దానికి ఇష్టం లేదు. బలవంతంగా పంపిస్తే అది ఏమైనా చేసుకుంటుందని భయం. అలాంటి పాపిష్టి దానికోసం విచారించనక్కర్లేదు. దీని చోద్యం కాకపోతే వాడు దీన్ని ఏం కష్టపెట్టాడని? తాగొచ్చి కొట్టాడా, తిట్టాడా? ఎవత్త మీద వ్యామోహంతోనో దాని చిత్రహింసలు పెట్టాడా అంది. సాధారణంగా అడిగే మాటలనే ఆవిడ అడిగింది. ఎవరేమన్నా, ఎవరి చేత బుద్ధి చెప్పించినా త్రిపుర నిర్ణయం మారలేదు. త్రిపుర అంత మొండిపట్టు పట్టడం ఇష్టం లేకపోయినా బలవంతంగా మాత్రం ఆమెను పంపించదలుచుకోలేదు పరమేశ్వర శాస్త్రి. ఇంట్లో తండ్రి కూతురులు ఒక జట్టు, లలితమ్మ ఒక జట్టు అన్నట్టుగా తయారయ్యారు. త్రిపుర కంటే 4-5 ఏళ్లు పెద్దయిన విశ్వేశ్వరయ్య ఈ విషయంలో తటస్థుడు.
తండ్రి కూతురుల మనస్సు మార్చి పిల్లను అత్తవారింటికి వెళ్లేటట్టు చేయమని 1000 దేవుళ్లకి మొక్కసాగింది లలితమ్మ. సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు లలితమ్మ సాయంత్రం వేళప్పుడు వాకిలి చిమ్మి నీళ్లు చల్లుతుంటే కారు ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి సన్నటి పొడుగాటి యువకుడొకడు దిగాడు. ఎవరు నాయనా? మల్లిక్ స్నేహితుడిని. నా పేరు సుందర్. పెళ్లికి ఈ ఊరొచ్చానప్పుడు. అలాగా బాబూ. మల్లిక్ పంపించాడు నన్ను. మా త్రిపురను తీసుకురమ్మన్నాడా? ఆవిడ సంభ్రమంతో అడిగింది. అతడు దేనికో తటపటాయింపుగా చూశాడు. చెప్పు బాబు, తీసుకురమ్మన్నాడా? తను వస్తుందా? అల్లుడు పిలవాలే గాని కాళ్ళు చేతులు కట్టి మరీ పంపిస్తాను బాబు. దానికి ఒక్క క్షణం కూడా భరించలేము. త్రిపుర సుందరితో నేను మాట్లాడతానండి. తనకిష్టం లేకుండా ఏదీ జరగటానికి వీల్లేదు. కోవెలకు వెళ్ళింది, వస్తుంది. ఇంట్లోకి వచ్చి కూర్చో బాబు. రంగనాయకుల కోవలకేనా? దైవదర్శనం నేను చేసుకున్నట్లుంటుంది. త్రిపుర సుందరి గారితో మాట్లాడినట్టు అవుతుంది. నేను కోవలకే వెళతానండి. సుందర్ కారెక్కి స్టార్ట్ చేశాడు. ఆ ఊరి పేరు శ్రీరంగాపురం. గరుడాద్రి మీద వెలిశాడు. శ్రీరంగం నుండి భక్తుడి కోరిక మీద తరలి వచ్చిన శ్రీరంగ నాయకులు. 7 అంతస్తుల గాలిగోపురం చివరి వరకు చూస్తే కళ్ళు తిరిగిపోతాయేమోననిపిస్తుంది. పక్కనే రంగసముద్రంగా పిలువబడే చెరువు. ఆలయం నిండా కోతులు. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం. మల్లిక్ పెళ్లికొచ్చినప్పుడు మొదటిసారి దర్శించాడు ఆలయాన్ని సుందర్. దేవాలయం నుండి చెరువులోకి మెట్లున్నాయి. సుందర్ బూట్లు విడిచి కాళ్ళు కడుక్కోవటానికి మెట్లు మీదుగా చెరువులోకి దిగాడు. మెట్ల చివర యువతి కూర్చుని ఉంది. సుందర్ కాళ్ళు కడుక్కుంటూ అటు చూశాడు. త్రిపుర సుందరి, మీరిక్కడ కూర్చున్నారా? తల వంచుకుని నీళ్లలో కదలాడే చేపలను చూస్తున్న త్రిపుర సుందరి ఆ స్వరానికి ఉలిక్కిపడి చూసింది. మీరెప్పుడొచ్చారు? ఇంతకుముందే. మీరు కోవెలకు వచ్చారని చెప్పారు మీ అమ్మగారు. ఇక్కడే మీతో మాట్లాడవచ్చని వచ్చాను. పాదాలు నీళ్లలో ఉంచి ఒక రాతి మీద కూర్చున్నాడు సుందర్. భవిష్యత్తు గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదు. మల్లిక్ని పూర్తిగా త్యజించినట్లేనా? అతడు మళ్ళీ వివాహం చేసుకుంటే మీకేమీ అభ్యంతరం లేదా? ఎందుకుంటుంది? మరి మీ జీవితం? నాకు అసలు పెళ్ళే కాలేదనుకుంటా. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అలా అనుకుని? సుందర్ గారు ఎర్రబడిన మొహంతో కరుకుగా పిలిచింది. భర్త, సంసారం లేకపోతే స్త్రీ జీవితం తెల్లవారదనా మీ ఉద్దేశం? ఎందుకు తెల్లవారదు? కానీ ఏ వయసుకు తగిన జీవితం ఆ వయసుకుంటే బాగుంటుంది. కొన్నింటికి సర్దుకోగలిగితే మీ జీవితం ఆనందమయం కాగలదని నా నమ్మకం. సర్దుకోవలసిన అవసరం నాకేం లేదు. సర్దుకోవటం కాదు, అతడిని కూడా భరించలేను. మళ్లీ పెళ్లికి మీ అనుమతి వ్రాతపూర్వకంగా తీసుకురమ్మని నన్ను పంపాడు మల్లిక్. నాకు అతడికి ఏ సంబంధమూ లేదని వ్రాతపూర్వకంగానే రాసిస్తాను. త్రిపుర సుందరి, మీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. కొంచెం శాంతంగా ప్రపంచపు పోకడను దృష్టిలో ఉంచుకుని ఆలోచించండి. మీ అమ్మ, నాన్న మీరున్నన్ని రోజులు ఉండరు కదా. ఇప్పుడే అమ్మ ఉండి లేనట్టుగా చేస్తుంది. నేను వాళ్ళ మీద కూడా ఆశలు పెట్టుకోలేదు. ఎక్కడో వంట పనో పాచి పనో చేసుకు బతుకుతాను. ఆ పని కంటే మల్లిక్ భార్యగా మీ జీవితం 100 రెట్లు గౌరవప్రదంగా ఉంటుంది కదా. మల్లిక్ భార్య అంటే కీర్చిన బొమ్మ అన్నమాట. మరి అలా మనసు చంపుకు బతకలేను. మల్లిక్ వివాహం ఇంచుమించుగా నిర్ణయం అయిపోయినట్టే. భావనాని మెడిసిన్లో మా క్లాస్మేట్, ఆవిడని చేసుకుంటున్నాడు. వాళ్ళు రెడ్డీస్. పెళ్లికి ముందు మీ అనుమతి కావాలి కదా, అందుకని నన్ను పంపాడు. చెప్పాను కదా, నిరభ్యంతరంగా రాస్తున్నాను. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోనట్టే అయితే తను మీకు అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పమన్నాడు మల్లిక్. ఎవరిచ్చిన అవకాశమూ నాకు అక్కర్లేదు. మీరిప్పుడు తీసుకున్న నిర్ణయానికి మీరొకరోజు బాధపడవలసి వస్తుందని నా నమ్మకం. ఆ రోజు ఎప్పటికీ రాదని నా నమ్మకం. మీరు సంతకం పెట్టి ఇవ్వవలసిన కాగితాలు కారులో ఉన్నాయి. తీసుకురండి, పెట్టిస్తాను. ఇంటికెళ్ళాక మీ తల్లిదండ్రుల ముందే పెడితే బాగుంటుంది. తర్వాత 5-6 నిమిషాల వరకు ఇద్దరూ మౌనం వహించారు. పడమటి కొండల వెనుక అస్తమించాడు సూర్యుడు. పడమటి సంధ్యారాగం ప్రతిఫలించి చెరువు నీళ్లు సింధూరం చల్లినట్లుగా అయ్యాయి. పక్షులు, కొంగలు గుంపులు గుంపులుగా గూళ్లకు చేరుకుంటున్నాయి. చెరువు నీళ్లలో చేపపిల్లల గుంపు బిలబిల్లాడుతూ కాళ్ల దగ్గరికి వచ్చి కాసేపు అల్లరి పిల్లల్లా తోకలు, నడుములు ఆడించి గిర్రున వెనుదిరిగిపోతున్నాయి. త్రిపుర సుందరి గారు,
ఇంతసేపు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్న సుందర్ మంద్రస్వరంతో పిలిచాడు. మీ వివాహ విచ్ఛిత్తికి ప్రాతినిధ్యం నాకు అప్పగించాడు మల్లిక్. ఎంతో బాధతో బయలుదేరి వచ్చాను నేను. సాధ్యమైతే మీ మనస్సు మార్చి తీసుకుపోగలనేమోనని ఆశపడ్డాను. కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. మలిక్తో సంబంధానికి మీరు పూర్తిగా తెగదెంపులు చేసుకోవటానికి నిశ్చయించుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక కోరిక కోరదలుచుకున్నాను. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి మిమ్మల్ని అపురూపంగా చూసుకోగల వ్యక్తి దొరికితే ఆ వ్యక్తి చేతినందుకొనటానికి మీకు అభ్యంతరమా? నాలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయం, సంస్కారం మీ స్నేహితుడిని అసహ్యించుకోవటానికి కారణమయ్యాయి. అవే నన్ను రెండో పెళ్లికి విముఖురాల్ని చేశాయి. సుందర్ గారు, నన్ను అపురూపంగా చూసుకోగల వ్యక్తి ఎక్కడో కాదు, నాకెదురుగానే ఉన్నాడు. అతడు మీరే. కానీ అందుకోలేను మీ చేతిని. నిజానికి నా మనస్తత్వానికి సరిపోయిన వారు మీరు. మనసులో ఏమూలో ప్రణయస్పందనే కారణమైందనుకుంటున్నాను. అడుగడుగున ఆయన్ని మీతో పోల్చేదాన్ని. ఆయన అధఃపాతాళానికి జారిపోతే మీరు శిఖరాగ్రం మీద నిలిచేవారు. మనస్సులో మీరు ప్రవేశించకపోతే ఆయనతో రాజీ పడేందుకు ప్రయత్నించేదాన్నేమో. త్రిపుర ఊహించని విషయం విన్నట్టుగా విభ్రాంతిగా పిలిచాడు. మనసులో ఒకరు, జీవితంలో ఒకరు. ఎందుకో నా మనసుకు అది వ్యభిచారం అనిపించింది. ఆ కారణం చేత కూడా నేను ఆయన నుండి దూరంగా వచ్చేశాను. మీకు తగినవాణ్ణి నేను, నాకు తగినవారు మీరు. మన కలయిక ఆనందమయమవుతుంది త్రిపుర. సాంప్రదాయం అంటే ప్రాణం పెట్టే మీ అమ్మగారి మనసుకు కష్టం కలిగించలేను. నా మీద ఆమెకున్న ఆప్యాయతను అసహ్యంగా మార్చుకోలేను. ఒక విధంగా నేను మీకు దూరంలో ఉన్నంతవరకే మీకు అపురూపం. దగ్గరైతే ఏమీ మిగలదు. దగ్గరై నా విలువను తగ్గించుకోవటం కంటే దూరంగా ఉండే నా విలువను పెంచుకోవటం నాకు ఇష్టం. మరోసారి ఆలోచించారా? ఆ నిర్ణయానికి తిరుగులేనట్టే ఈ నిర్ణయానికి లేదు. సంధ్య ఎప్పుడో అంతరించింది. చెరువులో నీళ్లు నలుపు రంగులోకి తిరిగాయి. ఆకాశంలో చుక్కలు ఒకటొకటిగా మొలుచుకొస్తున్నాయి. కోవెల్లో ఎవరో గడగడా మోగిస్తున్నారు గంటలు. హృదయం బరువెక్కిపోగా నెమ్మదిగా లేచాడు సుందర్. త్రిపుర కూడా లేచింది. ఇద్దరూ పక్కపక్కనే మెట్లెక్కసాగారు. ఇదే మన ఆఖరి కలయికేమో. మీ గుర్తుగా నాకేమీ ఇవ్వరా? ఆర్తిగా అడిగాడు సుందర్. ఏమివ్వను? మీ చేతిని ఒక్కసారి నా చేతిలోకి తీసుకొనివ్వండి. త్రిపుర నిస్సంకోచంగా చేతిని చాచింది. కోమలంగా ఉన్న ఆ చేతిని సుతారంగా అందుకుని అంతకంటే సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అపురూపంగా ఆ చేతిని కాసేపు తన రెండు చేతుల్లో ఉంచుకుని తర్వాత వదిలేశాడు. యశోదమ్మ హాల్లో కూర్చుని ఒత్తులు నలుపుతోంది. శ్రీనివాస శాస్త్రి గోవిందనామాలు చదువుకుంటున్నాడు. ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగటం, మల్లిక్తో పాటు మరొక యువతి ఇంట్లోకి నడిచి రావటం ఆమెకు గుమ్మంలోంచి కనిపిస్తూనే ఉంది. యువతి నుదుట కళ్యాణ తిలకం ఉంది. తెల్ల పట్టుచీర కట్టుకుంది. సగం అర్థమైపోగా యశోదమ్మ కళ్ళు పత్తికాయలు తీసుకు చూసింది. డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టిన తన క్లాస్మేట్ ఒక ఆమెతో తన వివాహం జరగనున్నట్లు ఇదివరకే చెప్పాడు మల్లిక్ సూచనగా. కానీ వాళ్ళ పెళ్లి అని చెప్పలేదు. కొడుకుని ఏమీ చేయలేని అసక్తత త్రిపుర మీద కోపంగా మారిపోసాగింది ఆవిడకు. అది సరిగ్గా ఉంటే వాడు మరొకదాన్ని ఎందుకు కట్టుకుంటాడు? ఇద్దరూ లోనికొచ్చి ముందు శాస్త్రి పాదాలకు నమస్కరించారు. తర్వాత యశోదమ్మ దగ్గరికి వచ్చారు. కాళ్ళు ముందుకు చాపమ్మా. ఆవిడ చాపలేదు. ఆవిడ కళ్ళు ఆగ్రహంతో చూశాయి. రిజిస్టర్ ఆఫీస్లో మా పెళ్లి ఉదయం స్నేహితుల సమక్షంలో జరిగింది. పిలిచినా మీరు రారని పిలవలేదు. చివరికి కులభ్రష్టుడివి కూడా అయ్యావన్నమాట. ప్రస్తుత సమాజంలో కులాల అవసరం అంతగా లేదమ్మా. కులాలు పోవలసినవే. మనుషులంతా ఒకే కులంగా బతికే రోజు రావాలని నా కోరిక. పాత ఆచారాలకు సాంప్రదాయాలకు స్వస్తి పలికి నేటి పరిస్థితికి అనుగుణమైన మనుషులందరికీ ఒకే విధమైన సాంప్రదాయాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తవి రూపొందించటానికి ముందు పాతవి చెరిపివేయాలి. నేను ఇప్పుడు చేసింది అదే, మల్లిక్ నింపాదిగా చెప్పాడు. భావన ఆ ఇంటి కోడలై వచ్చి 2 నెలలు గడవకముందే మల్లిక్ ఒకరోజు తను తన భార్య పై చదువులకు అమెరికా వెళుతున్నామని చెప్పాడు ఇంట్లో. ఈ కొడుకు వల్ల ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు. ఏం చేసినా ఒక్కగానొక్కడు. మంచివాడు కానీ చెడ్డవాడు కానీ కళ్ల ముందే ఉంటే అదొక ఊరట. ఇప్పుడు దేశంగాని దేశం వెళ్ళిపోతున్నామని చెప్తే యశోదమ్మకి కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆవిడ కొడుకు తప్పులన్నీ మర్చిపోయి ప్రాధేయపడింది. మాకు ఏ నలుగురో ఉంటే ఒకడు దూరం వెళితే ఏమైందని ఊరుకోమా?
మాకు నువ్వున్నది ఒక్కడివే కాదా? మా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోతే మేమెలా ఉండంరా? కాలు నొచ్చినా మమ్మల్ని ఎవరు పలకరిస్తారా? మమ్మల్ని దిక్కులేని పక్షుల్ని చేసి వెళ్లకు. గొప్ప డాక్టర్లమై తిరిగి వస్తాం కదమ్మా, అప్పుడు మమ్మల్ని చూసి మీరు గర్వపడాలి. కన్న ప్రేమ పిల్లల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు కాకూడదని తెలుసుకోవటం మంచిదమ్మా. మీరిప్పుడే మంచాన పడలేదు కదా, పడినా నేను స్వయంగా నా చేతులతో చెయ్యను కదా. డబ్బు పారేసి డాక్టర్ల చేత కదా చేయించేది. ఆ డబ్బు ఇక్కడి నుండి ఇస్తేనే, అక్కడికి వెళ్ళి పంపిస్తేనే. ప్రేమలకు సెంటిమెంట్లకు లొంగని మనిషిగా తయారైన కొడుకుని చూసి నోరెత్తలేకపోయింది యశోదమ్మ. పైకి చెప్పుకోలేని బాధ శ్రీనివాస శాస్త్రిది. మళ్ళీ భార్యా సమేతంగా అమెరికా ప్రయాణమై వెళ్ళిపోయాడు. కొడుకు కోడలు వెళ్ళిపోయాక ఇల్లంతా బావురుమన్నట్టుగా అనిపించింది యశోదమ్మకు. ఈ సమయంలో త్రిపురైనా తమతో ఉంటే ఎంత బాగుంటుంది. దాని విరోధమంతా వాడితోనే గదా. వాడు 3-4 సంవత్సరాల వరకు రానే రాడు. అంతవరకు త్రిపురను వచ్చి తమ దగ్గర ఉండమని అడగాలి అనుకుని ఒకరోజు శ్రీరంగపురం బయలుదేరి వెళ్ళింది యశోదమ్మ. త్రాష్ట్రునికి అన్నావు, నా కూతురి జీవితం నాశనమైపోయింది. వాడు మళ్లీ పెళ్లి చేసుకున్నట్ట, దీని బతుకులో మట్టిపోసి. వాడు మట్టి కొట్టుకుపోతాడు అని శాపనార్థాలు పెట్టింది లలితమ్మ. త్రిపుర నా కోడలు కాకముందు మేనకోడలే గదా, మేనకోడలిగానే పంపించన్నయ్యా. ముసలివాళ్లం బిక్కుబిక్కుమంటున్న ఈ సమయంలో త్రిపురను పంపిస్తే చీకట్లో చిరుదీపం వెలిగించిన వాడివవుతావు. పరమేశాన్ని ప్రాధేయపడింది యశోదమ్మ. త్రిపుర వస్తే తీసుకెళ్ళు, పరమేశం నిర్లిప్తంగా అన్నాడు. కానీ త్రిపుర ఒప్పుకోలేదు. ఒకసారి వద్దు అనుకున్న చోటికి నేను మళ్లీ అడుగుపెట్టనత్తా, నిష్కర్షగా చెప్పింది త్రిపుర. యశోదమ్మకు ఒళ్ళు మండి నానా మాటలు కడిగేసింది త్రిపురను, ఆమె తల్లిదండ్రులను. మగవాడికి చాలా సహజమైన అలవాట్లను భూతద్దంలోంచి చూశావు. నువ్వు కొంచెం సహనం చూపితే వాడు చేదాటిపోయేవాడా అని కోడలిని, పిల్లను ఇంట్లో ఉంచుకున్నప్పుడు పిల్ల జీవితం నాశనం చేస్తున్నామని ఆలోచించకూడదు. పిల్లను సిగ్గు లేకుండా ఇంట్లో ఉంచుకున్నది చాలక నన్ను నా కొడుకును అంటారా? చిన్నపిల్ల తెలియక ఒక తప్పు చేస్తుంటే పెద్దవాళ్లు దిద్దడానికి బదులు ఆ తప్పును సమర్థిస్తారా అని అన్నా వదిలిని దులిపేసి ఆ పూట అక్కడ అన్నం కూడా తినకుండా ఉక్రోషంతో బస్సెక్కింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.